బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న బంద్లో పాల్గొన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీల హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతూ అవే పార్టీలు బంద్లో పాల్గొనడం హంతకులే నివాళులు అర్పించినట్లు ఉందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్ చౌరస్తాలో బీసీ బంద్కు మద్దతుగా ఏర్పాటు చేసిన మానవహారంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కవిత తన జాగృతి కార్యకర్తలు నాయకులతో కలిసి ఆటోలో రావడం గమనార్హం. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత రాష్ట్రంలోని బీసీలు తమకు 42% రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ బీజేపీలు బీసీ బిడ్డలను మోసం చేస్తూనే ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. త్యాగాలు లేకుంటే బీసీ బిల్ వచ్చే ప్రశ్ననే లేదు. త్యాగాలు అనేటటువంటిది బీజేపీ ఎంపీల దగ్గర నుండే మొదలు కావాలి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయడం కోసం తెలంగాణ జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇండ్లను కూడా మేము ముట్టడి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవ్వాల్సినటువంటి బీజేపీ బీసీలను మోసం చేస్తుంది. అది బీసీ బిడ్డలు గమనించాలని కూడా కోరుతున్నాం. జై తెలంగాణ. అందరూ బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. మొట్టమొదటిసారి మీ కుమారుడు కూడా బీసీ బంద్లో పాల్గొన్నారు. ఏం చెప్తారు? ఏం లేదమ్మా, అందరం కూడా కార్యకర్తలమే బీసీల కోసం అందరం కూడా కొట్లాడుతున్నాం. జై తెలంగాణ. రాజనగర్ బస్ డిపో ముందు బైఠాయించారు. బీసీ సంఘాల నేతలు ఆర్టీసీ బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు బీసీ ఐక్య కులాల నాయకులు. దీంతో బస్ డిపో ముందు భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సులను బయటకు రానివ్వమని బీసీ సంఘాల నేతలు అన్నారు. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మేము ఎంతో, మా వాటా అంత కావాలని నినాదాలు చేశారు. బస్ డిపో ముందు ఆందోళన చేశారు. ఉదయం 4 గంటల నుండి బస్సులు బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు బీసీ సంఘాల నాయకులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 66 బస్సులు డిపోకి పరిమితమయ్యాయి. పార్లమెంట్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ డిమాండ్ చేస్తూ నాయకులు ఈ కార్యక్రమం చేపట్టారు. బీసీ సంఘాల రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడంతో బస్ డిపోల ముందు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. బీసీల రిజర్వేషన్ డిమాండ్ న్యాయమైనదే అన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో బీసీ బంద్ను చేపట్టారు. ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతునిచ్చాయి. ఉదయం 5 గంటల నుండే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు షాద్నగర్ బస్టాండ్ ముందు బైఠాయించారు. బీసీ ఉద్యమం ప్రజా ఉద్యమంగా దారి తీస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పు చివరి అవకాశం కాదన్నారు. ప్రజల ఆశయాల మేరకు చట్టాన్ని సవరించే అవకాశం, పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం ఉందన్నారు. కొన్ని పార్టీలు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నాయన్నారు. సాహసోపేత నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 42% బీసీ రిజర్వేషన్ సాధించి తీరుతామన్నారు. అమలు చేయాలని ఒక సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఎన్నో రోజుల నుంచి బీసీ సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. అందులో ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు, జాజుల శ్రీనివాస్ అట్లాంటి వాళ్ళు, ఎంతోమంది ప్రజా సంఘాలు ఇలా బీసీలకు ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి ఈ పోరాటం జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ చేయడం జరిగింది. దానిని
గవర్నర్కు పంపడం జరిగింది, రాష్ట్రపతికి పంపడం కూడా జరిగింది. కాబట్టి అది చట్టబద్ధత చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా ఇవాళ ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీలకు అండగా నిలుస్తామని చెప్పి ఈ బంద్కు సంఘీభావం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క పిలుపుని పురస్కరించుకొని ఇలా సాధన నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, మహిళలు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇందులో బంద్లో పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్య వైఖరికి గురైతా ఉన్నదో దానిని కనువిప్పు కలగాలి, చట్టసభల్లో దీన్ని కార్యరూపం దాల్చాలి, 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కూడా ఒక ఒత్తిడి తెస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ఈ యొక్క బీసీల యొక్క ఆకాంక్షను, బీసీల యొక్క రిజర్వేషన్ తీర్చకపోతే తప్పకుండా వారికి రాజకీయ సమాధి కడతామని చెప్పి కూడా ప్రజా సంఘాలు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్లో ముందు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బంద్లో పాల్గొని ప్రసంగించారు సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ విస్లీ. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్, ఎంసీపీఐ గాదగోని రవి, అరుణోదయ విమలక్క, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పస్య పద్మ తదితరులు పాల్గొన్నారు. అన్ని పార్టీల మెడలు వంచే విధంగా ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ప్రతి పార్టీ కూడా మీకు లోపల మనసులో ఏముందో అది ఎవరికి తెలవకపోయినా సరే ప్రతి పార్టీ కూడా ఈ బంద్లో పాల్గొనే విధంగా చేసినటువంటి బీసీ ఉద్యమకారులందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ అడ్డంకి ఏమిటి అనేది మన పెద్దలు చెప్పారు. అసలు ఏమిటి అడ్డంకి? ఇక్కడ అయిపోయినాయి, బిల్లులు అయిపోయినాయి, 2 బిల్లులు అయిపోయినాయి, ఆర్డినెన్స్, జీవో. ఎవరు ఆపారు దీన్ని? ఇవాళ మీరు బీజేపీ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. దీన్ని ఎవరు ఆపారో మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన కర్తవ్యం తాను చేసింది. ఆ రోజు అసెంబ్లీలో మీరు మా బీసీలకు అన్యాయం చేస్తే మేము సహించు అని చెప్పి ముఖ్యమంత్రి పైన బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అడిగాను, బీసీలకు అన్యాయం ముఖ్యమంత్రి చేస్తున్నాడా, ఈ పార్టీ చేస్తుందా, ప్రధానమంత్రి చేస్తున్నాడా? అది మీరు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు అడగటం జరిగింది. అదే పద్ధతిలో ఇవాళ పాత విషయం కూడా గుర్తు చేయాలి. దాని రక్తంలోనే, ఆర్ఎస్ఎస్ రక్తంలోనే బీజేపీ బీసీలు, ఎస్సీలు, పేదవాళ్ళకి వ్యతిరేకమైన రక్తం అది. బీసీ రిజర్వేషన్ల అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. ప్రభుత్వం ఆమోదించినటువంటి శాసనసభ బిల్లులు ఇలా మొత్తం కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే ఇలా శాసనసభలో అత్యధికంగా అందరూ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఇవాళ దీన్ని ఆమోదించకపోవడంతో బీసీ వర్గాల మధ్య నోటికాడు వచ్చినటువంటి బుక్క పక్కకు పోయింది. అందువల్ల ఇప్పటికైనా గవర్నర్ గాని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని ఆమోదించాలి. ఇవాళ ముఖ్యంగా తరతరాలుగా బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు హక్కులు అనేక రకాల కోల్పోవడం జరిగింది. అందువల్ల కులగణన జరిగింది. రాష్ట్రంలో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురదృష్టం కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర గవర్నరు ఆమోదించకపోవడంతో ఇవాళ బిల్లుకు న్యాయస్థానాల్లో అడ్డంకులు వస్తా ఉంటాయి. సరే, ఒక పక్క దేశంలో తమిళనాడు తరాలు 9th షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. తక్షణమే బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని ఓయూబీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నుండి ఎన్సీసీ గేటు వరకు జేఏసీ నాయకులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం ఎన్సీసీ గేటు వద్ద టైర్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్కు మద్దతు ఇచ్చిన వ్యాపారస్తులకు కుల సంఘాలు అన్నింటికీ ఓయూ బీసీ జేఏసీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి లోకేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. బీసీ హక్కుల సాధనకై రానున్న రోజుల్లో బీసీ మార్చ్ 10 లక్షల మంది బీసీలతో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడం అనేది న్యాయబద్ధమైన కోరిక అని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ బీసీ జేఏసీ తరఫున ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా తార్నాక, అప్సిగూడ, నల్లకుంట, విద్యానగర్ తదితర ప్రాంతం, రామ్నగర్ తదితర ప్రాంతంలో ఉన్నటువంటి అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. వారు కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంపూర్ణ బంద్కి మద్దతు ఇచ్చినటువంటి అన్ని కుల సంఘాలకి, అన్ని పార్టీలకి, వ్యాపారస్తులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బీసీ ఉద్యమం అనేది ధర్మమైంది, న్యాయమైంది. ఈ ధర్మమైన న్యాయమైనటువంటి ఈ 40% రిజర్వేషన్, 60% ఉన్న వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ధర్మమైన కోరిక. కాబట్టి ఈ యొక్క బంద్తో ఒక్కసారి కాకుండా బీసీ విద్యార్థి చేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ముందు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా 60% ఉన్న బీసీలకి మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా బీజేపీ పార్టీ మెడలు వంచి దీన్ని సాధించుకోవడం కోసం మేమంతా ముందుకెళ్తాం. అదేవిధంగా మున్ముందు రాబో కార్యక్రమం మా ప్రోగ్రాంలో ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 2,80,00,000 మంది జనాభా మొత్తం ఒకటే పిలుపునిస్తున్నాం. 1 కోటి మంది జనాభా హైదరాబాద్ సిటీకి వచ్చి మొత్తం కూడా బీసీ మార్చ్ నిర్వహించబోతున్నాం. ఇదే ఉస్మానియా వేదికగా 10 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ త్వరలో నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి బీసీ సంఘాలు, ముఖ్యంగా బీసీ విద్యార్థి యువకులు మొత్తం కూడా దీంట్లో సహకరించాలి. ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఒక మహా ఉద్యమంగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక జరిగినటువంటి బీసీల రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అంబర్పేట్ నియోజకవర్గంలో అన్ని పార్టీల నాయకులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహిస్తుండగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు కాలుకి బ్యానర్ అడ్డు తగలడంతో రోడ్డుపై పడిపోయారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూసరి శ్రీనివాస్, అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, సిపిఎం నాయకులు, కాంగ్రెస్ నాయకులు మరియు అన్ని పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. ఖైరతాబాద్ చౌరస్తాలో బీసీ బంద్కు మద్దతుగా ధర్నా చేశారు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్. కాటం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. వకులాభరణం 30 మంది కార్యకర్తలతో రోడ్డుపై బైఠాయించి బీసీ బిల్లుకు మద్దతుగా నిలిచారు. బంద్కు పిలుపిచ్చినటువంటి బీసీ సమాజం పిలుపు మేరకు సంపూర్ణంగా బంద్ను విజయవంతం చేసినటువంటి రాష్ట్ర ప్రజావళికి, ఈ బంద్కు మద్దతు ప్రకటించినటువంటి ప్రజా సంఘాలకు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి, అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది కేవలం ఒక రకమైనటువంటి బంద్ కాదు. జస్టిస్ ఫర్ బంద్ అంటే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి సంకల్పంతో జరిగినటువంటి బంద్ మాత్రమే తప్ప మరొకటి కాదు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. ఇవాళ 42% రిజర్వేషన్లు మీరు ఇస్తామని చెప్పిండ్రు. 42% రిజర్వేషన్లు నిలబెట్టే పని చేయాలి. 2 వారాల్లోగా మరి మీరు ఎప్పుడు ఎన్నికలు పెడతారు అని చెప్పి నిన్న కూడా గౌరవ హైకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు 42% నిలబెట్టడానికి కావాల్సినటువంటి పద్ధతులని కరెక్ట్ చేస్తే న్యాయస్థానాల్లో నిలబడుతుంది.
ఇది న్యాయస్థానాల తప్పు కాదు, ఇది ప్రభుత్వం తప్పు మాత్రమే అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ సపోర్ట్ చేసినాయి. భారతీయ జనతా పార్టీ కూడా 42% రిజర్వేషన్లు నిలబడాలని చెప్పి ఈ బంద్కు మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ కొంతమంది భారతీయ జనతా పార్టీని టార్గెట్ గా చేసుకుని భారతీయ జనతా పార్టీ సహకరించడం లేదనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మేమందరం ఎందుకు పాల్గొన్నాం? 42% రిజర్వేషన్లు నిలబడాలి. బంద్ నేపథ్యంలో విద్యానగర్ బీసీ భవన్ నుండి బర్కత్పుర ఆర్టీసీ డిపో వరకు ర్యాలీగా బయలుదేరిన బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య బీసీ నేతలు బంద్ పాటించని షాపులను దుకాణాలను మూసివేయించారు. బీసీ నేతలు దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారని బీఆర్ సీనియర్ నేత వై రవీందర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా షాద్నగర్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలు 42% రిజర్వేషన్లను సాధించుకునేంత వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, రాజకీయ పార్టీలు బీసీలను ఓ పావుగా వాడుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. అధికారంలోకి రావాలని కుటిల బుద్ధితో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. 50% మించకుండా రిజర్వేషన్లు కేటాయించాలని రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ తమ ఇష్టానుసారంగా బీసీలను మరోమారు మోసం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని గుప్పలు చెప్పిన ప్రభుత్వం తీరా చట్టబద్ధత లేకుండా తీర్మానాలు చేసి హడావిడిగా రిజర్వేషన్లను ప్రకటిస్తే కోర్టు అడ్డుకోకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగ పరిధిలో ఉంటుందని, ఆ మేరకు నిర్ణయం తీసుకోవాల్సింది పోయి ఇష్టానుసారంగా చట్టాన్ని రూపొందించారని, రిజర్వేషన్లు చెల్లవు అనే విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేసిందని వాపోయారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఇద్దరు కూడా పలుకొని విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారు. బీసీలను అనగదొక్కాలంటే వీళ్ళందరూ ఒకటే అవుతున్నారు. రెండు పార్టీలు ఒకటే అయిపోతున్నాయి. రెండు పార్టీలు ఒకటై విచిత్రమైన ధర్నాలకు వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి. ఈరోజు బీసీలను ఇన్ని రోజుల నుండి మోసం చేస్తున్నాము. మనం చట్టము పద్ధతిగా చట్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్కు ఉంటుంది. ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్కు ఉంటుంది. కానీ ఇద్దరు కలిసి నేను ఈడ నాటకం ఆడతా, ఆడ పెద్దన్న నువ్వు ఆట ఆడ నాటకం ఆడని చెప్పేసి ఇద్దరు కలిసి ఈ రోజు బీసీలను అనగదొక్కే ప్రయత్నం అడుగునా జరుగుతూనే ఉన్నది. ఎప్పటి కూడా మా బీసీల ముందుకు రాని ప్రయత్నం. గతంలో కేసీఆర్ గారు ఇదే బీసీ బిల్లు పెట్టేసి చట్టం చేసి చేద్దామంటని చెప్తే కూడా ఆ రోజు రెండు పార్టీలు కూడా సహకరించలేదు. పార్టీలు సహకరించకపోగా పోయిన గత ఎలక్షన్లో మేము బీసీ బిల్లు పెడతాం, బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ పెద్దన్న చిన్న కలిసి ఇద్దరు కలిసి మోసం చేసే ప్రయత్నం మాకు చేస్తూ ఉన్నారు. మా బీసీల బిల్లు ప్రవేశపెట్టేదాకా బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చి ఎలక్షన్కే కానీ ఉద్యోగ నోటిఫికేషన్లో కానీ పోయేదాకా మా ఉద్యమము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆపబోమని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రెండు సర్కార్లకు బుద్ధి వచ్చే విధంగా బీసీ బంద్ నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ప్రైవేట్ క్యాబ్ల దందా కొనసాగుతుంది. ఉప్పల్ నుండి హన్మకొండకు ప్రయాణికుల నుండి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు క్యాబ్ డ్రైవర్లు. సాధారణంగా 300 రూపాయలు తీసుకుంటున్న క్యాబ్ డ్రైవర్లు ఏకంగా 700 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు రవాణా శాఖ. దీంతో డబ్బులు లేక సతమతమవుతున్నారు కొంతమంది ప్రయాణికులు. హన్మకొండ ఎంత తీసుకుంటున్నావు? ఎంత తీసుకుంటున్నావు? అర్థం కాదు. హన్మకొండకి ఎంత ఛార్జ్? 700.
మామూలుగా ఎంత మామూలుగా రెగ్యులర్గా ఎంత తీసుకుంటావు మామూలుగా ఎంత తీసుకుంటావు అంటున్నా ఎందుకో రెగ్యులర్ టైంలో ఎంత తీసుకుంటావు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు ఎందుకన్నా అరే చెప్పరా తీసుకున్నా చెప్పరాదు రాష్ట్ర వ్యాప్త బంద్ ద్వారా ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జేఏసీ వైస్ చైర్మన్ జాజల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ జేబీఎస్ వద్ద బంద్కు నిరసనగా తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రమంతటా ఉధృతంగా బీసీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరుగుతుందని వెల్లడించారు. ఈ రోజుతో సరిపోదు, మున్ముందు రాష్ట్రమంతా కమిటీలు ఏర్పాటు చేసి గల్లీ నుండి ఢిల్లీ వరకు 6 రైళ్లలో ప్రయాణించి కేంద్రంలో ధర్నా చేపడతామని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే బీసీల 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క బస్సు కూడా ఇప్పటి వరకు రోడ్ల మీదకి రాలేదు. అదేవిధంగా ఇప్పటికే మా బంద్ పిలుపు మేరకు ప్రైవేటు విద్యా సంస్థలు అటు ప్రభుత్వ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా వాళ్ళు స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఇప్పుడు కాలేజీలకు విద్యా సంస్థలకు సెలవులు వచ్చి తాళాలు వేశారు. ఆ తర్వాత వ్యాపార వాణిజ్య సంస్థలకు కూడా మేము చేసినటువంటి విజ్ఞప్తును పరిగణలో తీసుకొని వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. ఆ తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో ఇలా బంద్లో పాల్గొన్నటువంటి పెట్రోల్ బంకుల వాళ్ళు కొంతమంది పాల్గొంటలేరు అని చెప్పి మాకు సమాచారం ఉన్నది. దయచేసి పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బంద్కు సహకరించండి. ఈ బంద్కు ఇలా ఎప్పుడు లేని విధంగా ఇటు లెఫ్టిస్టులు అటు రైటిస్టులు అదేవిధంగా లౌకిక పార్టీలు ప్రజాస్వామ్య శక్తులు సామాజిక ఉద్యమ శక్తులు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు ఇలా అన్ని అఖిలపక్ష పార్టీలు శక్తులు వ్యక్తులు అందరూ ఈ బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే బీసీ రిజర్వేషన్ల డిమాండ్కు ఏకాభిప్రాయం సాధించడం, ఈ బంద్కు మద్దతు ఇచ్చినప్పుడే 90% విజయం సాధించడం. ఈరోజు బంద్ను మీరు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. ఈ బంద్ పల్లె నుంచి పట్టణంల వరకు ఎక్కడ కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలను కూడా మూసివేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ బంద్లో కులవృత్తుల ప్రదర్శనలు, కొంతమంది రజకులు రోడ్ల మీద చాకిరీ నిర్వహిస్తున్నారు, కుమ్మరి సారె నిర్వహిస్తున్నారు. ఇప్పుడు గంగిరెద్దుల సంఘాన్ని చూసాం. వికారాబాద్లో ఈరోజు బీసీ బంద్ నేపథ్యంలో పరిస్థితి పూర్తిగా బంద్ మోడ్లో కొనసాగుతుంది. బస్ డిపోల ఎదుట బీసీ సంఘాల పిలుపు మేరకు రాజకీయ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. డిపోలకే పరిమితమైన బస్సులు రోడ్లపైకి రాకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ బంద్ పిలుపుకు వికారాబాద్లో విస్తృతంగా స్పందన లభించింది. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. బంద్కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఎస్డబ్ల్యూఈఎస్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ తదితరులు బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని తీవ్రస్థాయిలో విమర్శించారు. 42% రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినా కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రజలను నమ్మబలికి ఓటు దన్నుకుందని ఆరోపించారు. రాజకీయాలకు ఉపయోగించుకోవడం పక్కన పెట్టేసి రాజకీయాలకు ఎప్పుడు కూడా ఏ పార్టీ ఉపయోగించుకోవద్దు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మనం చేయాల్సింది 9th షెడ్యూల్ లోపల ఇది బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు, అది కూడా 42% స్థానిక సంస్థల్లో అయినాయి కాదు. బీసీలకు చట్టసభల్లో కూడా బిల్లు ప్రవేశపెట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్డీఏ మీద కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద భారం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి 9th షెడ్యూల్లో పెట్టించి చట్టసభల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేయాలి. కానీ కాకమ్మ కబుర్లు జీవోలు తీసుకొస్తే కాదు అన్నది ఒక న్యాయవాదిగా, జిల్లా కోర్టు న్యాయవాదిగా చెప్తున్నా. ఇవన్నీ డ్రామాలు ఏ రాజకీయ పార్టీ చేయొద్దు. ఓటు బ్యాంకు రాజకీయం బంద్ చేసుకునాలి.
మన తెలంగాణ చూస్తే 4 కోట్ల మంది మనం జనాలు అనుకుంటే 2 కోట్ల మంది 50% పైకంటే 2 కోట్ల మంది బీసీలో ఉన్నాం. ఒక్కసారి 2 కోట్ల మంది బయటకు వచ్చే పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు బీసీలని ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకొని ప్రతి రాజకీయ పార్టీ గద్దెనెక్కి తుంచివేయడం చూస్తుంటే ఇప్పుడు కూడా చూస్తున్నాం. మనం ఎవరిని కూడా మనం క్రిటిసైజ్ చేయడం లేదు. ఎవరైతే లిమిటెడ్ కొద్ది శాతం మంది ఉన్నారో వాళ్ళకి ఎందుకు కంటగింపుగా మారుతున్నది అనేది నేను ప్రశ్నిస్తున్నాను. బీసీలకు ఎట్లయితే రిజర్వేషన్ లేనందుకు పరిస్థితి ఏంటంటే మన వికారాబాదు హైదరాబాద్ హిమాయత్ నగర్లోని నీలోఫర్ కేఫ్ వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర బంద్ నేపథ్యంలో కేఫ్ తెరవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీసీ నాయకులు. నీలోఫర్ కేఫ్లోని కస్టమర్లను బయటకు పంపించి కేఫ్ను మూసివేశారు బీసీ సంక్షేమ సంఘ నాయకులు. తెలియని వాళ్ళందరికీ కూడా మేము దగ్గర ఉండి ఇంటిమేట్ చేసి బంద్ చేపిస్తున్నాం. ఈ పోరాటం ఇప్పటితో ఆగదు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా ఈ రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు కదిలిస్తాము. ఢిల్లీ వేదికగా పార్లమెంటులో చట్ట సవరణ చేపించి మరి రాజ్యాంగ సవరణ చేపించి మరి రిజర్వేషన్లు సాధిస్తాం. మిగతా వ్యాపారులందరూ కూడా మా విజ్ఞప్తి, ఇది బీసీలకు సంబంధించిన విషయం అండి. వాళ్ళు అనేక ఇబ్బందులలో ఉన్నారు. మాకు రావాల్సిన రిజర్వేషన్ కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు కుట్రలు చేసి బీసీలకు నోటికాడి ముద్దలాక్కున్నారు. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాలి. ఈ రోజు బంద్ అని ప్రకటించినాం, మీరంతా బంద్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ.